పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవా, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయపడుతూ వచ్చిన విధానము కొరకై మీకు స్తోత్రములు. మీ సన్నిధికి చేరి వచ్చిన వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము ప్రభువా. ఇంకా రావలసిన వారిని కూడా మీరు నడిపించమని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను బలహీనుని ప్రభువా, మీ సన్నిధిని నిలిచి పరిచర్య చేయుటకు ఏమాత్రము అర్హత లేనివాడను. మీరు నన్ను కరుణించి మీ కలవరి శిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచి మీ ఆత్మపూర్ణిగా చేసి అభిషేకించి వాడుకునండి. ఇదిగో నేను ఆదుకున్న సేవకుడని మీ వాక్యను రాయబడిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. ఇదిగో నీ నోట నా మాటలు ఉంచి ఉన్నానని మీరు సెలవిచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. మీ పరలోకపు సింహాసనం నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి. అయా, వాక్యం యొక్క వెలుగులో మీ గొప్పతనము, మీ మంచితనము, మీ ప్రేమను మేము గ్రహించి మీరు మా పక్షంగా చేస్తూ వచ్చిన మేళ్ళన్నింటినీ తలంచుకొని హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించి గణపరిచేదాని కొరకై మాకు మీ సహాయమును దయచేయండి. దయగలిగిన మా ప్రభువా, నమ్మకమైనటువంటి మా దేవా, మీ ప్రజల వాక్యం మీదనే మనసుంచి శ్రద్ధతో వాక్యాన్ని విని మేలు పొందుటకు సహాయం చేయండి. అపవాది క్రియను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన నీ వాక్యం రాయబడిన మాట ప్రకారము అపవాది క్రియలన్నింటినీ మీరు లయపరచండి. అందరినీ మీ స్వాధీనంలో ఉంచుకునండి. మీరే అన్ని విషయాల మహిమ పొందుతురమ్మని వందనములు స్తోత్రమును చెల్లించుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ మీ కలవరి శిలువ రక్త ప్రోక్షణ కిందకి మనం తెచ్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. పాత నిబంధనలో 753వ పేజీ, పాత నిబంధనలో 753వ పేజీ, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరము పంటను మీకు మరలా నిత్తును. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వాక్య భాగములో మరల అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ సంవత్సరము సార్వత్రిక సంఘానికి ఇవ్వబడుతూ వచ్చిన వాగ్దానముల్లో ఒక వాగ్దానము ఈ వచనములో వ్రాయబడి ఉంది. ఈ వచనములో మరల అనే మాటను మనము చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథములో మరల అనే మాట కొన్ని చోట్ల మనకు కనబడుతుంది. ఈ సమయమందు మరల అనే మాట వ్రాయబడుతూ వచ్చిన 3 సందర్భాలను మనం చూద్దాం.
ఈ 3 సందర్భాల్లో మన దేవుడు ఎలాంటి వాడో వ్రాయబడి ఉంది. ఈ 3 సందర్భాల్లో మన దేవుడు ఎలాంటి వాడో మనం గ్రహించవచ్చు. మన దేవుడు ఎలాంటి వాడో మనము గ్రహించి ఆ దేవుణ్ణి మనము ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. మొదటిగా యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనములో మరల అనే మాట వ్రాయబడ్డట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఏమి రాయబడింది అంటే, మీకు మరలా నిత్తును అనే మాట వ్రాయబడి ఉంది. ప్రభు అంటున్నాడు, నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరాల పంటను మీకు మరలా నిత్తును అంటూ ఉన్నాడు. దేవుడు మరి తన మహాసైన్యమును పంపాడు. ఆ మహాసైన్యము ప్రజల యొక్క పంటను తినివేసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అంటే ప్రజలు ప్రభువునకు విరోధంగా ప్రవర్తిస్తూ వచ్చినప్పుడు ప్రభు వారిని సరిచేయాలనే ఉద్దేశముతో తన యొక్క మహాసైన్యమును పంపాడు. అంటే మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను పంపాడు. అవి ప్రజల యొక్క పంటను తినివేసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఆ తినివేయబడిన పంటను మరలా మీకు ఇత్తును అని ప్రభువు సెలవిస్తూ ఉంటున్నాడు. మరి ఆ పురుగులు తినివేసిన పంటను మరలా ఇచ్చేదను అని చెప్పి ప్రభు చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఆయన మరలా ఇచ్చేవాడుగా ఉంటున్నాడు అంటే, వారు ఏం చేయాలి? యెహోవా నామమును స్తుతించాలి. ఈ వచనములో రాయబడింది. మనం చూస్తున్నాం, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు, వారు యెహోవా నామాన్ని స్తుతించునట్లు పురుగులు తినివేసిన ఆ సంవత్సరంలో పంటను మరల వారికి ఇస్తాను అని చెప్పి ప్రభువు సెలవిస్తూ ఉంటున్నాడు. అంటే ప్రజలు ప్రభువును స్తుతించేవారుగా ఉండాలని ఆ ప్రభువు తన ప్రజలకు ఇచ్చేవాడుగా ఉంటున్నట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం. ఆయన అంటున్నాడు, మీకు మరలా ఇత్తును అని. ఆయన ఇచ్చేవాడుగా ఉంటున్నట్లు ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన ఎలాంటి వాడు? ఇచ్చేవాడు. మరి పురుగులు తినివేసినటువంటి సంవత్సరాల పంటను మరలా ఇచ్చేదనని చెప్పి సెలవిచ్చినటువంటి ఆ ప్రభువు వారికి మరి ఇచ్చినవాడుగా ఉన్నాడు. ప్రియులారా, గమనించండి, ఈ సందర్భంలో మన ప్రభువు ఇచ్చేవాడుగా ఉన్నట్లు మనము చూస్తూ ఉంటున్నాం. లోకములో ఉన్న మానవులకు ఆయన ఇచ్చినవి అలాగే ఇచ్చేవి ఎన్నో ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. పరిశుద్ధ గ్రంథములో మనము చూసినట్లయితే ఆ ప్రభువు మనుషులకు ఏమిస్తాడు అంటే, చూడండి, కీర్తన 3:8 వచనం, 3వ కీర్తన 8వ వచనం, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. ఇక్కడేం రాయబడిందంటే రక్షణ యెహోవాది అని వ్రాయబడింది. ఇదే మాట రిఫరెన్స్ బైబుల్లో ఏముంది అంటే రక్షణ ఇచ్చుట యెహోవాది అని రాయబడింది. రక్షణ ఇచ్చుట
యెహోవాది. అంటే ఆ ప్రభువు రక్షణ ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఏమిచ్చేవాడు? రక్షణనిచ్చేవాడుగా ఉంటున్నాడు. రక్షణ అంటే శిక్ష నుండి తప్పించబడ్డాం. లోకములో మానవులందరూ పాపులుగా ఉన్నారు. పాపులుగా ఉన్న మానవులందరికీ పాపాన్ని బట్టి ఏముంది అంటే శిక్ష ఉంది. ఆ శిక్ష ఏంటంటే పాతాళం. వాక్యంలో రాయబడింది, పాతాళం పాపం చేసిన వారిని పట్టుకొనును అని. పాపం చేసిన వారిని పాతాళం పట్టుకుంటుంది. పాపులైన మానవులు పాపాన్ని బట్టి పాతాళంలో పడవేయబడి శిక్షను భరించవలసిన వారుగా ఉంటూ ఉన్నారు. మరి ఈ శిక్ష నుండి రక్షణ కలగజేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేస్తూ వచ్చాడంటే, ఆయన దేవుడై ఉండి కాలం పరిపూర్ణమైనప్పుడు మనుషుడిగా ఈ యొక్క లోకానికి వచ్చాడు. కన్యక గర్భమందు దైవశక్తి ద్వారా పాపము లేనివాడుగా జన్మించాడు. పాపము లేనివాడుగానే జీవిస్తూ వచ్చాడు. యేసు ప్రభువారు పాపులైనటువంటి మానవుల కొరకై ఆ గొలుగోతా కొండపైన 2 కొయ్యలు 3 మేకల మధ్యలో వేలాడి తన రక్తమంతటిని ఆఖరి బొట్టు వరకు చిందించాడు. యేసు ప్రభువారు సిలువలో తన ప్రాణం అర్పించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. తిరిగి లేచిన యేసు ప్రభువారు అనేకులు కనబడి అనేకులు చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి నా ప్రభు తిరిగి మరలా రాబోతూ ఉన్నాడు. గమనించండి, యేసు ప్రభువారు పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చి సిలువలో పాపులైనటువంటి మానవులకు బదులుగా ఇంతటి మరి శిక్షను భరించడానికి గల కారణం ఏంది అంటే, పాపులైన మానవులను పాపం ద్వారా వచ్చే శిక్ష నుండి రక్షించడానికి. పాపులైన మానవులను పాపం ద్వారా వచ్చే శిక్ష నుంచి రక్షించడానికి పాపులైన మానవులకు బదులుగా ఆ ప్రభు శిక్షను భరించిన వాడుగా ఉన్నాడు. ఈ లోకానికి ఎంతోమంది వచ్చారు, కానీ పాపులకు బదులుగా పాపుల నిమిత్తమై శిక్షను భరించిన వారు ఎవరు లేరు. యేసు ప్రభువారు మాత్రమే పాపులైనటువంటి మానవులకు బదులుగా శిక్షను పొందాడు. పాపులైనటువంటి మానవులకు బదులుగా శిక్షను అనుభవించిన వాడుగా ఉన్నాడు. శిక్షను భరించినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభువారే పాపులైన మానవుల్ని పాపం ద్వారా వచ్చే శిక్ష నుండి అనగా పాతాళము నుండి రక్షించడానికి శక్తిమంతుడు, సామర్థ్యం కలిగిన వాడు. ఎవరైతే యేసు ప్రభుని నమ్మి హృదయపూర్వకంగా పాపాలు ఒప్పుకుని క్షమించమని ఆయన అడుగుతారో ఆ ప్రభు వారి పాపాలు క్షమిస్తాడు. వారిని తన రక్తం ద్వారా కడిగి నీతిమంతుడిగా తీరుస్తాడు. అలాగ నీతిమంతుడిగా తీర్చబడిన వారు పాపం ద్వారా వచ్చే శిక్ష నుండి అనగా పాతాళము నుండి రక్షించబడతారు. పరలోకానికి వాళ్ళు వారసులుగా చేయబడతారని వాక్యం తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ఎవరైతే ఇంకా మరి పాపులుగానే జీవిస్తూ పాపంలోనే కొనసాగుతూ మరి పాతాళానికి పాత్రులుగా ఉన్నారో వారు ఇప్పుడైనా యేసు ప్రభుని అంగీకరించి ఆ ప్రభు అనుగ్రహించే రక్షణ పొందుకోవాలని వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంది. ఇప్పటికి రక్షణ పొందిన మన జీవితంలో మరి మనం ప్రభుని ఎరగక మునుపు పాపులంగా ఉండి పాపాన్ని బట్టి శిక్షను పొందడానికి అర్హులంగా ఉన్నాం. అయితే మనకు బదులుగా శిక్షను భరించిన యేసు ప్రభుని నమ్మి మన పాపాలు ఒప్పుకున్నట ద్వారా ప్రభు మన పాపాలు క్షమించాడు, మన నీతిమంతులుగా తీర్చాడు, మనకు పాతాళము నుంచి రక్షణను ఇచ్చినవాడుగా ఉన్నాడు. కాబట్టి మనకు రక్షణనిచ్చిన ఆ ప్రభువును మనం ఆరాధించాలి. మనకు రక్షణనిచ్చినటువంటి ఆ ప్రభువును మనం ఎంతో ఘనపరిచే వారంగా ఉండాలి. ప్రియులారా, ఆ ప్రభువు ఈ రక్షణ మనకు ఇవ్వడం ద్వారా మనము పరలోకానికి వారసులమైనాం. అంటే పరలోకములో ఆ ప్రభువుతో ఉండే భాగ్యాన్ని మనము పొందుకున్నాం. అంటే ఆ ప్రభు మనకు రక్షణనిచ్చి పరలోకములో ఆయనతో ఉండే భాగ్యాన్ని మనకు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో మరి ఆ ప్రభు మనకిచ్చిన రక్షణను బట్టి ఆ ప్రభును మనం ఎంతో ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. గమనించిన ఆ ప్రభువు మరి ఇచ్చేవాడుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాము. ఆయన మనకేమిచ్చాడు అంటే రక్షణనిచ్చాడు. అలాగే చూడండి ఇంకొక మాట, యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త
17వ అధ్యాయం 14వ వచనం. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. చూడండి, ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను అని. శిష్యులకు ప్రభు ఏమిచ్చాడంటే వాక్యాన్ని ఇచ్చాడు. గమనించండి, ఆ ప్రభువు మనకు ఏమిచ్చాడంటే వాక్యాన్ని ఇచ్చాడు. ప్రభు అంటున్నాడు, వారికి వాక్యం ఇచ్చి ఉన్నాను అని. యేసు ప్రభు వారు శరీరధారి కొన్ని దినాల్లో మరి తండ్రి అయిన దేవునితో చెప్తున్నాడు తన శిష్యులను గురించి, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను అని. అంటే యేసు ప్రభు వారు శిష్యులకు వాక్యం ఇచ్చాడు. ప్రియులరా, మరి ఆ వాక్యాన్ని మనకు కూడా ఆ ప్రభు ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఆ వాక్యాన్ని ప్రభువు మనకు కూడా ఇచ్చాడు. వాక్యం అంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు. మరి ఈ వాక్యం మనకు ఆ ప్రభువు ఇచ్చిన ఉద్దేశం ఏంది అంటే, ఈ వాక్యము మనకు ఏం కలగజేస్తుంది అంటే మనకు సంతోషాన్ని కలగజేసేదిగా ఉంది. వాక్యం మనం గమనించవచ్చు. ఇర్మియా గ్రంథములో 15వ అధ్యాయము 16వ వచనములో ఇర్మియా అంటూ ఉన్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథము, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నవి. నీ మాటలు అంటే నీ వాక్యము. నీ వాక్యము నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నవి అంటూ ఉన్నాడు. అంటే వాక్యము ఏం కలగజేస్తుంది అంటే సంతోషాన్ని కలగజేస్తుంది. వాక్యము సంతోషాన్ని కలగజేస్తుంది. పిల్లలు, మన జీవితంలో ఈ వాక్యాన్ని చదవటం ద్వారా, ఈ వాక్యాన్ని వినడం ద్వారా, ఈ వాక్యాన్ని అనుసరించి నడుచుకోవటం ద్వారా మనకేం కలుగుతుందంటే సంతోషం కలుగుతుంది. ఈ వాక్యము మరి మనకెంతో ఆనందాన్ని కలగజేసేదిగా ఉంది. అంటే మనము సంతోషించాలని, మనము ఆనందంగా ఉండాలని ఆ ప్రభు మనకేమిచ్చాడంటే మరి వాక్యాన్ని ఇచ్చిన వాడుగా ఉన్నాడు. మన జీవితంలో వాక్యానుసారంగా నడుచుకుంటూ మనము ఆనందాన్ని పొందుకొని ఆ ప్రభువుని ఎంతో ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. గమనించండి, ఆ ప్రభు మనకు వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యం ద్వారా మనము ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకోవాలని. వాక్యం మనం చూస్తూ వచ్చాము. మరలా ఇచ్చేదను లేక మరలా ఇత్తును అని ప్రభు సెలవిస్తూ వచ్చిన మాటను ఆయన ఇచ్చేవాడు. ఆయన మనకు ఏమిచ్చాడో చూస్తూ వచ్చాం. ఏమిచ్చాడు? మనకు రక్షణనిచ్చాడు. ఈ రక్షణ ఎందుకు అంటే మరి మనము పరలోకంలో ఆ ప్రభువుతో కూడా ఉండాలి అని. ఈ రక్షణే లేకపోతే, ఈ రక్షణ మనకు ప్రభు ఇవ్వకపోతే మనం పరలోకంలో ప్రభువుతో ఉండే భాగ్యాన్ని పొందుకోలేం. గమనించండి, పరలోకంలో ప్రభువుతో మనం ఉండాలని ఉద్దేశంతో ఆ ప్రభు మనకేమిచ్చాడంటే రక్షణ ఇచ్చిన వాడుగా ఉన్నాడు. అలాగే ఆయన మనకు వాక్యాన్ని ఇచ్చాడు. వాక్యాన్ని ఆయన ఏ ఉద్దేశంతో ఇచ్చాడంటే ఈ వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వారంగా మనం ఉండి మనము సంతోషాన్ని పొందుకోవాలని చెప్పి ఈ వాక్యాన్ని మనకు ఇచ్చాడు. కాబట్టి మన జీవితంలో ఆ ప్రభు ఇచ్చినటువంటి రక్షణను బట్టి ఆ ప్రభుని ఆరాధించాలి. ఆ ప్రభు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి కూడా ఆ ప్రభుని ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. ప్రియులారా, ఆయన మరలా ఇత్తును అని సెలవిస్తూ వచ్చాడు. అంటే ఆయన ఇచ్చేవాడు. మనకేమిచ్చాడో వాటిని బట్టి ఆయన మనము ఆరాధించాలి. రెండో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, ఏబు గ్రంథం 42వ అధ్యాయము 10వ వచనం. ఏబు గ్రంథము 42:10. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను.
మరియు ఏబునకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికంగా యెహోవా అతనికి దయచేసెను. చూడండి, ఇక్కడ మరలా అతనికి దయచేసెను అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ కూడా మరలా అనే మాట వ్రాయబడింది. మరల క్షేమస్థితిని అతనికి దయచేసాను అనే మాట ఇక్కడ రాయబడ్డట్టు మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, మరలా దయచేసాను అని చెప్పి ఇక్కడ వ్రాయబడింది. అంటే ఆ ప్రభువు దయచేసేవాడుగా ఉన్నాడు. ఎలాంటి వాడు? దయచేసేవాడు. మరి ఆయన మనకు దయచేసేవి ఎన్నో ఉంటున్నాయి. మరి వాటిలో ఒకటి ఏంటంటే క్షేమస్థితిని దయచేసేవాడు. ఇక్కడ రాయబడింది, ఏబునకు క్షేమస్థితిని దేవుడు దయచేశాడు అని. ఏం దయచేశాడు? ఏబునకు క్షేమస్థితి. ఏబు మొదట్లో క్షేమస్థితిలోనే ఉన్నాడు, కానీ అపవాది చేత శోధించబడి, అంటే అపవాది శోధించి క్షేమస్థితి లేకుండా చేస్తూ వచ్చాడు. ఏబు గ్రంథంలో మొదటి 2 అధ్యాయాల ఆ సంగతులను మనము గమనించవచ్చు. మరి చివరి అధ్యాయానికి వచ్చేసరికి ఏబు తనకు బాధ కలిగించిన తన స్నేహితులు మేలు పొందాలని చెప్పి ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాడు. మరి పోయినటువంటి క్షేమస్థితి మరలా అతనికి దయచేయబడ్డట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఏబు ప్రార్థన చేయటం ద్వారా దేవుడు ఏబునకు ఏం దయచేశాడు? క్షేమస్థితిని దయచేశాడు. ప్రియులను గమనించండి, ఏబు ప్రార్థించినటువంటి విధానం ఎలాంటిది అంటే తనకు బాధ కలిగించిన వారు మేలు పొందాలని ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు క్షేమస్థితిని దయచేశాడు. అలాగే మనము మరి సరైన విధానంలో ప్రభునకు ప్రార్థించే వారంగా ఉండాలి. తనకు బాధ కలిగించిన వారికి మేలు కలగాలి అని చెప్పి ప్రార్థించాడు అంటే ఆ మనసు ప్రభు యొక్క మనసు. యేసు ప్రభువారు సిలువలో వేలాడుతూ తనకెంతో బాధను హింసను కలగజేసిన వారికి మేలు కలగాలని చెప్పి తండ్రికి ప్రార్థన చేశాడు. ఏమని? తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించు అని. అట్లా ప్రార్థన చేశాడు అంటే తన్ను బాధ పెడుతున్న వారికి మేలు కలగాలని ఆయన ఉద్దేశించిన వాడుగా ఉన్నాడు. అంటే తనకు బాధ కలిగించిన వారికి మేలు కలగాలనే ఉద్దేశము ప్రభువులో ఉంది. కాబట్టి ప్రభు ఆ విధంగా ప్రార్థన చేశాడు. చూడు, ప్రభు మనసు అలాంటిది. అదే మనసు ఏబులో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. తనకు బాధ కలిగించిన వారు మేలు పొందాలని చెప్పి ప్రార్థన చేశాడు. అంటే క్రీస్తు మనసు కలిగి ఏబు ప్రార్థించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మరి దేవుడు క్షేమస్థితిని అతను దయచేశాడు. అలాగే మనం కూడా మరి క్రీస్తు మనసు కలిగి ప్రభువునకు ప్రార్థించే అనుభవంలో ఉన్నప్పుడు దేవుడు మనకేం చేస్తాడు? క్షేమస్థితిని దయచేస్తాడు. ప్రియులారా, అంటే చేయవలసిన విధానంలో చేయవలసిన రీతిలో ప్రభువునకు ప్రార్థించే వారంగా ఉన్నప్పుడు మనకు క్షేమస్థితి దయచేయబడుతుంది. ఆ క్షేమస్థితిని బట్టి మనం ఏం చేయాలంటే ఆ ప్రభువుని ఎంతో ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఆయన దయచేసే వాటిలో ఇంకొకటి ఏంటంటే మనం చూడవచ్చు. దినవృత్తాంతం మొదటి గ్రంథము 23వ అధ్యాయము 25వ వచనం. 23:25. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులకు నెమ్మది దయచేసి ఉన్నాడు గనుక వారు నిత్యము యెరూషలేములో నివాసము చేయుదరనియు. చాలు. చూడండి, ఇక్కడ ఏం రాయబడిందంటే మరి యెహోవా నెమ్మది దయచేసి ఉన్నాడు అనే మాట వ్రాయబడి ఉంది. ఆయన ఏం దయచేసి ఉన్నాడు? నెమ్మది. అంటే ఆయన తన ప్రజలకు నెమ్మదిని దయచేసేవాడు. తన ప్రజలకు నెమ్మదిని దయచేసేవాడు. ప్రియులారా, ఆయన ఎప్పుడు నెమ్మదిని దయచేస్తాడంటే వాక్యం రాయబడింది. కీర్తన 119, 165 వచనంలో నీ ధర్మశాస్త్రం ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు అని.
అంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది ఉంటుంది. మన జీవితంలో దేవుని వాక్యాన్ని ప్రేమించే వారంగా ఉంటే ఆ ప్రభు మనకు నెమ్మదిని దయచేస్తాడు. మనము ఆ ప్రభు యొక్క ధర్మశాస్త్రాన్ని అంటే వాక్యాన్ని ప్రేమించే వారంగా ఉండి ఆ ప్రభు ద్వారా మరి నెమ్మదిని పొందుకోవాలి. ఆ నెమ్మదిని బట్టి ప్రభుని ఆరాధించాలి. గమనించండి, మరలా దయచేసాను అని చెప్పి వాక్యం రాయబడింది. అంటే ఆ ప్రభు దయచేసేవాడు. ఆయన ఏమి దయచేసేవాడుగా ఉన్నాడంటే క్షేమ స్థితిని దయచేసేవాడుగా ఉన్నాడు. సరైన విధానంలో ప్రభువునకు మనం ప్రార్థించే వారంగా ఉన్నప్పుడు మనకు క్షేమస్థితిని ఆయన దయచేస్తాడు. అలాగే ఆయన నెమ్మదిని దయచేసేవాడుగా ఉన్నాడు. మనము ఆ ప్రభు యొక్క వాక్యానుసారంగా నడుచుకుంటున్నప్పుడు, ఆ వాక్యాన్ని ప్రేమించే వారంగా ఉంటున్నప్పుడు ఆ ప్రభు మనకు నెమ్మదిని దయచేస్తాడు. ప్రియులారా, మన జీవితంలో సరైన రీతిలో ప్రభువునకు ప్రార్థించే వారంగా ఉండి మరి అలాగే వాక్యానుసారంగా నడుచుకునే వారంగా ఉండి ఆ ప్రభు దయచేసే క్షేమస్థితిని నెమ్మదిని పొందుకొని ఆ ప్రభు దయచేసిన క్షేమస్థితిని బట్టి, ఆ ప్రభు దయచేసిన నెమ్మదిని బట్టి ఆ ప్రభువును మనం ఎంతో ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. ఆయన క్షేమస్థితిని దయచేసేవాడు, నెమ్మదిని దయచేసేవాడు. కాబట్టి ఆయన వీటిని మనకు దయచేస్తూ వచ్చిన ప్రతి సందర్భాన్ని బట్టి ఆ ప్రభువును మనం ఎంతో ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. మూడోదిగా చూడండి, కీర్తన 51వ కీర్తన 12వ వచనం. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచుము. ఇక్కడ మరలా అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడేం రాయబడిందంటే నీ రక్షణ ఆనందమును నాకు మరలా పుట్టించుము అని చెప్పి రాయబడింది. భక్తుడు దేవుని అడుగుతున్నాడు, ఏమని? నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము అని. ఆయన ఆనందాన్ని పుట్టించేవాడుగా ఉంటున్నట్లు ఇక్కడ మనకు తెలియజేయబడుతుంది. ఆ ప్రభువు ఆనందాన్ని పుట్టించేవాడుగా ఉన్నాడు కాబట్టి భక్తుడు అడుగుతున్నాడు, నీ రక్షణ ఆనందమును మరలా నాకు పుట్టించు అని. అంటే దావీదు జీవితంలో ఆనందాన్ని కోల్పోయిన వాడుగా ఉన్నాడు, రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నవాడుగా ఉన్నాడు పాపాన్ని బట్టి. ఆ పోగొట్టుకున్నటువంటి రక్షణ ఆనందాన్ని తిరిగి మరలా పొందుకునే దాని కొరకే దేవుని అడుగుతున్నాడు, నీ రక్షణ ఆనందమును నాకు మరలా పుట్టించుము అని. ప్రియులారా, గమనించండి, ఆ ప్రభువు మనకు ఆనందాన్ని పుట్టించేవాడుగా ఉంటున్నాడు. మనకు ఆనందాన్ని పుట్టించేవాడు. పరిశుద్ధ గ్రంథములో మరి కొందరు జీవితాల్లో ఆయన ఆనందాన్ని పుట్టించినట్లుగా మనము గమనించవచ్చు. చూడండి, 66వ కీర్తన 6వ వచనం. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలి నడకచే దాటిరి, అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. చూడండి, ఇక్కడ ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేశాడు, జనులు కాలి నడకచే దాటిరి అని చెప్పి రాయబడింది. అంటే మరి ఎర్ర సముద్రాన్ని దేవుడు ఏం చేశాడంటే ఎండిన భూమిగా చేశాడు. దారి ఏర్పాటు చేసి కాలి నడకనే జనులు దాటినట్లుగా చేశాడు. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే మరి సంతోషించారు. అంటే చూడండి, ఇక్కడ ఇశ్రాయేలీలు ప్రభు వారికి చేసిన మేలును బట్టి సంతోషించారు. ప్రభు చేసిన మేలు ఏంటంటే వారెంతో ఆపదలో ఉన్నారు. ఐగుప్తుల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం దగ్గరికి వారు వచ్చారు. మరి వెనక ఫరో సైన్యము వారిని వెంబడిస్తూ ఉంది. ముందేమో ఎర్ర సముద్రం ఉంది, ఎటు తప్పించుకునే అవకాశం లేదు. ఫరో హాని చేయడానికి తన సైన్యముతో కూడా మరి వెనక వస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితులు ప్రభు ఏం చేశాడంటే, అలాంటి ఆపదలో అలాంటి కష్టములు ప్రభు ఏం చేశాడంటే మరి సముద్రాన్ని ఎండిన భూమిగా చేశాడు. అంటే దారి ఏర్పాటు చేశాడు. ఆ దారి గుండా జనులందరూ కాలినడకచే ఆ సముద్రాన్ని దాటారు. ఫరో సైన్యాన్ని ఆ సముద్రంలో ఆయన
ముంచివేశాడు. అంటే ఇశ్రాయేలు విషయంలో గొప్ప మేలు చేశాడు. ఆపదలో వారు ఉన్నప్పుడు ఆయన వారిని విడిచిపెట్టలేదు. మరి వారి జీవితంలో గొప్ప ఆశ్చర్యకార్యం చేశాడు, గొప్ప మేలు చేస్తూ వచ్చాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఆనందించారు, సంతోషించారు. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలుకు ప్రభువు ఆనందాన్ని పుట్టించాడు. ఆయన అద్భుతం చేసి గొప్ప కార్యం చేసి మేలు చేసి వారికి ఎంతో ఆనందాన్ని పుట్టించిన వాడుగా ఉన్నాడు. ప్రభువే వారికి మేలు చేయకపోయినట్లయితే, ప్రభువే వారికి సహాయం చేయకపోయినట్లయితే, ప్రభువే వారి పక్షాన అద్భుతం చేయకపోయినట్లయితే వారు అక్కడ ఆనందించేవారు కారు. ప్రభు అక్కడ మేలు చేసి అద్భుతం చేసి వారిని ఆనందపరిచాడు, వారికి ఆనందాన్ని పుట్టించాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా ఆయా సమయాల్లో, ఆపదల్లో, కష్టాల్లో, శ్రమల్లో, శోధనల్లో మనం ఉంటున్నప్పుడు ఆ ప్రభు మనల్ని విడిచిపెట్టడం లేదు. మన పక్షాన మేలు చేసి, మన పక్షాన అద్భుతాలు చేసి, మన పక్షాన ఆశ్చర్యకారాలు జరిగించి మనకెంతో ఆనందాన్ని పుట్టిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ ప్రభుని మనం ఆరాధించాలి. ఆయన మేలు చేసి మనకు ఆనందాన్ని పుట్టించేవాడుగా ఉన్నదాన్ని బట్టి ఆ ప్రభుని మనం ఎంతో ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. అలాగే సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనములో మనము గమనించినట్లయితే అక్కడ హన్నాను గురించి వ్రాయబడి ఉంది. చూడండి, 2వ అధ్యాయం 1వ వచనం. మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలాగ, నేను నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణ బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. చూడండి, ఇక్కడ హన్నా అంటుంది నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది అని. అంటే హన్నా జీవితంలో దేవుడు సంతోషాన్ని పుట్టించాడు. హన్నా జీవితంలో దేవుడు ఆనందాన్ని పుట్టించిన వాడుగా ఉన్నాడు. గమనించండి, ఆమె సంతానం లేనిదిగా ఉన్నప్పుడు ప్రభువునకు మొరపెట్టుకుంది. ప్రభు ఆమెను జ్ఞాపకం చేసుకుని ఆమెకు కుమారుణ్ణిచ్చాడు. ఆ కుమారుని పేరు సమూయేలు. ప్రియులారా, మరి ఆ సమయంలో ఆ కుమారుని మందిరానికి తీసుకొచ్చి ప్రభు కొరకై మరి ఇచ్చి ఆమె అంటుంది నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది అని. అంటే ఆ ప్రభువు ఆమెకున్న అక్కర తీర్చి ఆమెకు ఆనందాన్ని పుట్టించిన వాడుగా ఉన్నాడు. ఆమెకున్న కొరతను తీర్చి ఆమెకు సంతోషాన్ని పుట్టించిన వాడుగా ఉన్నాడు. ప్రియులను గమనించండి, మన జీవితంలో కూడా మనకు అవసరతలు ఉన్నప్పుడు, అక్కర్లు ఉన్నప్పుడు ఆ ప్రభు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మనకున్న అవసరతల్లో, మనకున్న అక్కర్లు ఆయన మీద ఆధారపడితే మరి మనకున్న అవసరతలు తీర్చి, మనకున్న అక్కర్లు తీర్చి మనకెంత ఆనందాన్ని పుట్టించేవాడుగా ఆయన ఉంటా ఉన్నాడు. దాన్ని బట్టి ఆ ప్రభువును మనం ఎంతో ఆరాధించి గణపరచాలి. గమనించని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాము, మరి రక్షణ ఆనందమును నాకు మరలా పుట్టించుమని భక్తుడు అంటున్నాడు. అంటే ఆయన ఆనందాన్ని పుట్టించేవాడు. ఇశ్రాయేలు విషయంలో మేలు చేసి, వారికి మేలు చేసి ఆనందాన్ని పుట్టించాడు వారి జీవితంలో. అలాగే హన్నా జీవితంలో ఆమెకున్న అక్కర తీర్చి ఆమెకు ఆనందాన్ని పుట్టించిన వాడుగా ఉన్నాడు. పిల్లలు, మన జీవితంలో కూడా ఆయన ఎన్నో మేలు చేసి మనకు ఆనందాన్ని పుట్టిస్తూ వచ్చాడు. అలాగే మనకున్న అక్కర్లు తీర్చి మనకెంత ఆనందాన్ని పుట్టించిన వాడుగా ఉన్నాడు. ఆ సందర్భాలన్నిటిని బట్టి మనం ఆ ప్రభుని ఎంతో ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. గమనించండి, ఈ సమయంలో మరలా అని ఈ మాటను ఆధారం చేసుకుని 3 విషయాలు చూసాం. మరలా ఇత్తును అంటే ఆయన ఇచ్చేవాడు. ఆయన మనకు మరి ఏమిచ్చేవాడుగా ఉన్నాడో చూస్తూ వచ్చాం. రెండవది మరలా దయచేసేను అంటే ఆయన దయచేసేవాడుగా ఉన్నాడు. ఆయన ఏం దయచేసేవాడో మనం చూస్తూ వచ్చాం. మూడవది మరలా రక్షణ ఆనందాన్ని పుట్టించుము అంటే ఆయన ఆనందాన్ని పుట్టించేవాడు. మన జీవితంలో ఆయన మరి ఏ విధంగా ఆనందాన్ని పుట్టించేవాడుగా ఉన్నాడో మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఇలాంటి దేవుణ్ణి, ఆ దేవుని ద్వారా పొందిన మేళ్ళన్నిటిని బట్టి మనం ఎంత ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి.